హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు కాసిరెడ్డి కందుల. నేను ఒక రాజశేఖర్ రెడ్డి అభిమానిని. ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, మన వైఎస్ జగనన్న వైఎస్ షర్మిల గారి కొడుకు రాజారెడ్డి గారు అయినటువంటి వారి ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వచ్చి ఉన్నాడు హైదరాబాదు. అసలు అక్కడ ఏం జరిగిందంటే, వచ్చిండు, బాగానే ఆహ్వానించిండ్రు, అంత బాగానే ఉంది. ఆ ఫోటో దిగే విషయంలో మన షర్మిల గారు కొంత అసంతృప్తి, లేకుంటే అన్నని ఎలాగైనా జనాల్లో చెడ్డ చేయాలన్న ఉద్దేశంతో ఆడ ఫోటో దిగేటప్పుడు బొకే ఇస్తున్నాడు. 3 సార్లు పిలిచిండు. నేను కూడా అక్కడనే ఉన్నా. నేను కూడా వెళ్ళిన ఇన్విటేషన్. ఏం జరిగిందంటే, అక్కడ అసలు మెయిన్ వైఎస్ షర్మిల గారి ఉంటాడు కదా, రాజారెడ్డి మామ, వాళ్ళకి వచ్చిన అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం ఎవరికైనా అమ్మాయిని ఎవరు దగ్గరకు రమ్మంటే కథలను కూడా కదలరు. ఏమైతుంది ఆయనతో మెయిన్ ఫోటో దిగేది ఇదిగా ఉంది మనిషి. అసలు చాలా బాగా చేసింది. అసలు వచ్చి తప్పు చేసిందా, రాకపోతే ఇంకేమైనా అనుకునే వాళ్ళ. ఎందుకంటే అతను ఒక ప్రజాప్రతినిధి. కుటుంబ సమస్యల కోసం, కలహాల కోసం లెక్క చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు చాలా మంది అందరినీ దగ్గరకు పోయి బాగానే మాట్లాడి అన్నీ చేసి, సొంత అన్న వచ్చినప్పుడు కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం వ్యతిరేకించి తండ్రిని చంపిన పార్టీలో విలీనం చేసి నీ సొంత పార్టీని అసలు నువ్వు ఆంధ్రాలో ఎలా తిరుగుదాం, అసలు ఏం మాట్లాడదాం, రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినప్పుడు ప్రచారానికి ఎట్లా వస్తుంది, ఆ మైక్ తీసుకొని ఏం చెప్తావు జనాలకి? మా అన్న దొంగ అని చెప్తావా, లేకుంటే మా అన్నతో పాటు నేను దొంగనే అని చెప్తావా? దీన్ని నువ్వు దిగజార్చుకుంటావా? అసలు నువ్వు నీ ఇంట్లో సమస్యని ప్రజల్లోకి తీసుకొచ్చి నువ్వు ఏం సాధిద్దామని, ఇంట్లో సమస్య కూడా కాదండి, నీ సమస్య. కేవలం నాకు ఒక సీట్ ఇవ్వలేదు, దానికే నేను మా అన్నపై వ్యతిరేకంగా జాయిన్ అయిపోయినా అని చెప్తావా? ఏం చెప్తావు అసలు? అసలు ఏం నీ వల్ల ఆంధ్రాలో వరకేది ఏమీ లేదు. అసలు నిన్ను ఆ పార్టీలో చేరినప్పటి నుంచి నిన్ను అసలు రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి ఒక్కడే లేడంటే, నువ్వు కూడా లేనట్టే. నువ్వు కూడా ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇంతవరకు ఏదో సరే అది మీడియాలో వస్తున్న వార్తలే అనుకున్నా, కానీ నేను స్వయంగా దగ్గరుండి చూసినా నువ్వు నీ చేష్టలు ఇది నచ్చలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. చూద్దాం, ఇంకా 3 నెలలు నువ్వు ఏం మాట్లాడుతావు, ఏం చేస్తావు. నీ వల్ల మా జగనన్నకైతే ఏమి 0.00% కూడా నీ వల్ల మాకేం కాదు. అది గుర్తుపెట్టి, కేవలం మా జగనన్నని చూడడానికే చాలా మంది వచ్చారు, కానీ అసలు నీ ఫంక్షన్లో అసలు మనుషులు ఉండరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక 5 మందిని ఎవరు రారమ్మా చేస్తే రాజకీయ భవిష్యత్తు ఏమి ఉండదు.
వాటికి నువ్వు తొందరగా అవి కూడా లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది. వల్ల ఎవరికి ఎటువంటి లాభం లేదు. ఓకేనా? బాయ్.